अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 8వ భాగంలో మనము ప్రవేశించాము. ఇంతకు ముందు భాగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేయటం గురించి వివరంగా విని ఉన్నాం. మదీనాకు వచ్చిన తర్వాత జరిగిన విషయాలు ఇన్షాల్లా ఈ ప్రసంగంలో మనము తెలుసుకోబోతున్నాం. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మదీనాలోకి ప్రవేశించారో, మదీనా ప్రజలు, మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతో సంతోషంతో ఆహ్వానించారు. అలాగే మదీనా వాసులలో ప్రతి సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా ఇంటికి వస్తే బాగుంటుంది, నా ఇంటికి వస్తే బాగుంటుంది అని, ఓ దైవ ప్రవక్త మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని పిలిచారు. మరికొంతమంది అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ వంట మీద కూర్చొని వస్తూ ఉన్నారో ఆ వంట తాడు పట్టుకొని వారి ఇంటి వైపుకు లాగడం ప్రారంభించారండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, చూడండి, మీరు ఆ వంట తాడు పట్టుకొని లాగవద్దు, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వంటకి ఆజ్ఞాపించి ఉన్నాడు. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారము ఎక్కడ కూర్చోమని దానికి ఆజ్ఞ ఇవ్వబడి ఉంటుందో అక్కడే అది కూర్చుంటుంది అని చెప్పారు. అందరూ ప్రవక్త వారు ఎవరి ఇంటికి అతిథిగా వెళుతారో, వంట ఎవరి ఇంటి ముందర కూర్చుంటుంది అని ఎంతో ఆసక్తితో చూస్తూ ఉన్నారు. ఆ వంట మదీనా వీధుల్లో తిరుగుతూ బను నజ్జార్ వారు నివసించే ప్రదేశానికి వెళ్ళింది. ఈ బను నజ్జార్ ఎవరంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అమ్మమ్మ వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అమ్మమ్మ వారు ఏ తెగలో అయితే నివసిస్తున్నారో ఆ తెగ వారిని బను నజ్జార్ అంటారు. ఆ బను నజ్జార్ వారు నివసిస్తున్న ఏరియాలోకి ప్రవేశించింది ఆ వంటె. తర్వాత అటు ఇటు తిరుగుతూ ఒక చిన్న ఖాళీ మైదానము ఉంటే వెళ్ళి అక్కడ కూర్చునింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వంట నుంచి దిగి దగ్గరలో ఎవరి ఇల్లు ఉంది అని చూస్తే అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారు పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ దైవ ప్రవక్త, ఇదిగో పక్కనే నా ఇల్లు ఉంది, మా ఇంటికి పదండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు వెళ్ళిన ప్రారంభంలో అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారి ఇంటిలో బస చేశారు. ప్రవక్త వారికి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం ఆయన దక్కించుకున్నారు. అల్హమ్దులిల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు వెళ్ళినప్పుడు ఒక విషయము ప్రవక్త వారి దృష్టికి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, మక్కా నుండి వలస ప్రయాణము చేసి వెళ్ళిన సహాబాలు మదీనా వాతావరణానికి తొందరగా అలవాటు పడలేకపోయారు. అక్కడ చాలామంది వ్యాధి బారిన పడ్డారు. ముఖ్యంగా అబూబకర్ రజియల్లాహు అన్హు వారికి, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి గట్టి జ్వరం పట్టుకునింది. వారు బాధపడుతూ ఉంటే ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు చూసి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వెళ్ళి విషయం మొత్తం వివరించారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మదీనా మరియు మదీనాలో నివసిస్తున్న ప్రజల గురించి దువా చేశారు, ప్రార్థన చేశారు. ఆయన చేసిన ప్రార్థనలోని ఓ 2-3 ముఖ్యమైన విషయాలు మీకు వినిపిస్తున్నాను. ప్రవక్త వారు దువా చేస్తూ,
ఓ అల్లాహ్, మదీనా వాతావరణాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంగా మార్చివేయి. ఓ అల్లాహ్, మదీనాలో ఉన్న వ్యాధిని తొలగించి వేయి. మదీనా అభిమానము మన గుండెల్లో దిగిపోయేలాగా చేయి. ఎలాగైతే మక్కా అభిమానం మన గుండెల్లో ఉందో అలాగే మదీనా అభిమానము కూడా మన గుండెల్లో దిగిపోయేటట్టు చేయి. అలాగే మదీనాలో ఉన్న ముద్ సువా, మదీనాలో ఉన్న ముద్ సా, వీటిలో ఓ అల్లాహ్ వృద్ధి ప్రసాదించు, బరకత్ ప్రసాదించు అని దువా చేశారు. ఈ ముద్ మరియు సా అంటే ఏమిటి అంటే ధాన్యము కొలతలు చేసే పరికరాలు అవి. మన వద్ద సేరు, పావు అని కొన్ని పరికరాలు ఉన్నాయి. వాటితో ధాన్యము కొలతలు చేస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా మదీనాలో ఆ రోజుల్లో ధాన్యము కొలతలు వేయటానికి ముద్, సా అనేటివి ఉండేవి. వాటిలో వృద్ధి ప్రసాదించు, బరకత్ ప్రసాదించు అని దువా చేశారు. అంటే అక్కడ పండుతున్న పంటల్లో, అక్కడ ధాన్యంలో ప్రజలకు వృద్ధి ప్రసాదించు, బరకత్ ప్రసాదించు అల్లా అని ప్రవక్త వారు దువా చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దువాను, ప్రార్థనను ఆమోదించాడు. ప్రవక్త వారు పడుకొని ఉంటే కలలో చూపించాడు, ఒక నల్లటి మహిళ మదీనా వదిలేసి బయటకు పారిపోతూ ఉంది. ఆ కళ చూసి ప్రవక్త వారు సహాబాలకు తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మదీనాలో ఉన్న వ్యాధిని తొలగించేశాడు అని తెలియజేశారు. అల్హమ్దులిల్లా, అప్పటి నుండి మదీనా వాతావరణము ఆరోగ్యవంతమైన వాతావరణంగా మారిపోయింది. మరియు మదీనాలో ఉన్న ధాన్యము, పండ్లు, ఫలాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బర్కత్, వృద్ధి ప్రసాదించి ఉన్నాడు. నేటికి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ దృశ్యాలు కళ్ళారా చూస్తూ ఉంటారు. ప్రవక్త వారు మదీనా వెళ్ళిన తర్వాత ప్రథమంగా చేసిన పని ఏమిటంటే, ఏ ప్రదేశంలో అయితే వంట కూర్చునిందో అది ఒక చిన్న ఖాళీ మైదానం అని మనం తెలుసుకున్నాము కదండి. ఆ మైదానము ఎవరిది అని ఆరా తీయగా ఓ ఇద్దరు అనాథ పిల్లలది అని తెలియవచ్చింది. ప్రవక్త వారు వెంటనే సొమ్ము చెల్లించి ఆ స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ ఒక మస్జిద్ నిర్మించారు. ఆ మస్జిద్ నిర్మాణ పనుల్లో స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా పాల్గొన్నారు, మరియు సహాబాలు కూడా పాల్గొన్నారు. ప్రవక్త వారు రాళ్ళు, మట్టి కూడా మోశారు. మొత్తానికి మస్జిద్ నిర్మించబడింది. ఆ మస్జిద్ పేరు మస్జిద్ నబవి. అందులో ఒక నమాజు ఆచరించితే భక్తునికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1000 నమాజులు ఆచరించిన పుణ్యము ఇస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. మస్జిద్ నిర్మాణం జరిగిపోయిందండి. ఒకరోజు అబ్దుల్లా బిన్ జైద్ బిన్ అబ్దుర్ రబ్బిహి రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త, నేను కలలో చూశాను, నాకు కలలో ఇవి పలుకులు వినిపించబడ్డాయి అని చెప్పగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారిని పిలిపించి, ఓ బిలాల్, అజాన్ సమయం అవగానే మీరు ఈ పలుకుల ద్వారా పైన ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడి ప్రజలకు పిలుపు ఇవ్వండి అని చెప్పారు. అజాన్ సమయం అవగానే, నమాజ్ సమయం అవగానే బిలాల్ రజియల్లాహు అన్హు వారు ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఆ పలుకులతో గట్టిగా బిగ్గరగా పిలుపు ఇవ్వగా ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు పరిగెత్తుకుంటూ దైవ ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త, నేను కూడా కలలో ఇవే పలుకులు చూశానండి అని తెలియజేశారు. అప్పటి నుండి అవే పలుకులతో నమాజ్ సమయం అవగానే అజాన్ ద్వారా ప్రజలకు నమాజ్ కోసము పిలుపు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మస్జిద్ నిర్మాణము జరిగిపోయింది, తర్వాత అజాన్ పిలుపులు కూడా ప్రారంభమైపోయాయి. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో కొన్ని సంస్కరణలు చేశారు. ముఖ్యంగా ఔస్ మరియు ఖజ్రజ్ అనే 2 తెగలు మదీనాలో చాలా సంవత్సరాల నుండి రక్తపాతాలు సృష్టించుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిద్దరికి పిలిచి పాత కక్షలన్నీ మర్చిపోవాలని, విశ్వాసులైన మీరు పరస్పరం అన్న తమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉండాలని తెలియజేయగా వారందరూ పాత కక్షలన్నీ మనసులో నుంచి తొలగించేసి ఒకరిని ఒకరు హత్తుకొని అన్న తమ్ముళ్లాగా మారిపోయారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా మరియు మదీనా పరిసరాలలో నివసిస్తున్న యూదులతో వెళ్ళి కొన్ని షరతులతో కూడిన ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా మక్కా నుండి లేదా ఇతర వేరే ప్రాంతాల నుండి ఎవరైనా శత్రువులు మదీనా పైకి దాడి చేయడానికి వస్తే వారికి దారి ఇవ్వకూడదు, శరణు ఇవ్వకూడదు, వారికి సహకరించకూడదు.
మనమంతా కలిసి శత్రువుని ఎదుర్కోవాలి, మన ప్రజల్ని మనము మదీనా నగరాన్ని రక్షించుకోవాలి అని ఇలాంటి కొన్ని షరతులతో కూడిన ఒప్పందాలు, శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ విషయాలన్నీ మక్కా ప్రజలకు తెలియవచ్చాయి. మక్కా ప్రజలకు ఎప్పుడైతే తెలియవచ్చాయో వారు వెంటనే మదీనాలో ఉంటున్న కొంతమంది నాయకులకు, కపట విశ్వాసులకు ఉత్తరాలు రాశారు. మక్కా నుండి పారిపోయి వచ్చిన కొందరు మదీనాలో మీ వద్ద తలదాచుకుంటున్నారు, అక్కడ వారు శరణు పొందుతూ ఉన్నారు, కాబట్టి మీరు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టండి, లేదా వారిని హతమార్చేయండి, లేదంటే మేము సైన్యము తీసుకొని వచ్చి మీ మీద దాడి చేస్తాము, యుద్ధము చేస్తాము అని వారిని హెచ్చరించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రవక్త వారికి తెలియకుండా వారికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. మరికొంతమంది అయితే మక్కా నుండి వలస ప్రయాణం చేసి మదీనాకు వెళ్ళి ప్రశాంతంగా జీవించుకుంటూ ఉన్న వారికి ఉత్తరాలు రాశారు. మీరు మక్కా వదిలేసి మదీనాకు వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవించుకుంటున్నాములే అనుకుంటున్నారేమో, చర్చలు జరుగుతూ ఉన్నాయి, త్వరలోనే మేము అక్కడికి వస్తాము, మిమ్మల్ని అక్కడి నుంచి గుండా వెళ్ళగొట్టేస్తాము అని ఉత్తరాలు రాసి హెచ్చరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దృష్టికి విషయం వచ్చింది. ప్రవక్త వారు మరియు సహాబాలు చాలా కంగారు పడ్డారు. ముఖ్యంగా మదీనాలో ఉన్న అన్సార్ సహాబాలు ఎవరైతే బైతే అఖబా లోయలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మదీనాకు మీరు రండి, మీరు వస్తే మిమ్మల్ని మేము రక్షించుకుంటాము, మా ప్రాణాలు అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడుకుంటాము అని ప్రతిజ్ఞ చేశారో వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి కాపలా ఉండటం ప్రారంభించారు. ఎందుకంటే మక్కా వారు ఎప్పుడు ఏ దారిలో నుంచి వచ్చి ఆకస్మిక దాడులకు పాల్పడతారో తెలియదు అని వారు కాపలా కాస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశాడు, వల్లాహు యఅసిముక మినన్ నాస్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని రక్షించుకుంటాడు దేవ ప్రవక్త అని తెలియజేయగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు నా ఇంటికి కాపలా కాయవలసిన అవసరం లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని రక్షించుకుంటాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు అని తెలియజేయగా అప్పటి నుండి సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటిని కాపలా కాయటం వదిలేశారు. కానీ సహాబాలు వారు పడుకుంటున్న చోట మాత్రము ఎళ్ల వేళల ఆయుధాలు పక్కనే పెట్టుకుని ఉండేవారు. ఎందుకంటే మక్కవాసులు హెచ్చరించి ఉన్నారు కదా, చర్చలు జరుగుతూ ఉన్నాయి, వస్తాము, యుద్ధము చేస్తాము, మిమ్మల్ని వెళ్ళగొడతాము అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఎప్పుడు వస్తారో, ఆకస్మిక యుద్ధం ఎక్కడ జరుగుతుందో అని వారు ఆయుధాలు పక్కనే ఎళ్లవేళలా పెట్టుకొని ఉన్నారు. తర్వాత కొద్ది రోజులకు చూస్తే కుర్జ్ బిన్ జాబిర్ ఫెహ్రీ అనే ఒక అతను కొంతమందిని వెంటబెట్టుకొని మక్కా నుండి మదీనా పరిసరాలకు వెళ్ళిపోయాడు. మదీనా పరిసరాలలో పచ్చిక మైదానంలో మదీనా వాసుల పశువులు మేస్తూ ఉంటే అపహరించి పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయగా ప్రవక్త వారు శిష్యుల్ని వెంటబెట్టుకుని అతన్ని పట్టుకోవటానికి వెంబడించారు. కానీ అతను మాత్రము దొరకకుండా పారిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం బాగా అర్థమైపోయింది. మక్కా వాసులు కుట్రలు పన్నుతూ ఉన్నారు, మదీనాలోకి చొరబడాలని ప్రయత్నిస్తున్నారు అని స్పష్టమైపోయింది. అంతలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు యుద్ధము చేసి అనుమతి ఇచ్చాడు. విశ్వాసులు వలస ప్రయాణము చేసి వేరే ప్రదేశానికి వెళ్ళి సుఖంగా జీవించుకుంటూ ఉంటే అక్కడ కూడా వారిని ప్రశాంతంగా ఉండనీయకుండా కుట్రలు పన్నుతూ దొంగలించుకుంటూ వారిని బెదిరిస్తూ ఉంటే అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శత్రులు ఒకవేళ మీ మీద దాడి చేసినా, యుద్ధము చేసినా మీరు వారిని ఎదుర్కోవచ్చును, వారితో మీరు పోరాడవచ్చును, యుద్ధము చేయవచ్చును అని యుద్ధానికి అనుమతి ఇచ్చేశాడు. అంతలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక వార్త చేరవేర్చడం జరిగింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే, మక్కా నుండి ప్రజలు వ్యాపారం కోసము చాలా పెద్ద మొత్తంలో సామాన్లు తీసుకొని వెళ్ళి సిరియా దేశంలో అక్కడ అమ్ముకొని ఒక పెద్ద మొత్తంలో సొమ్ము తీసుకొని మక్కాకు తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సొమ్ము మక్కాకు చేరిపోయినట్లయితే ఆ సొమ్ము ద్వారా మక్కా వాసులు ఆయుధాలు కొనుగోలు చేసుకుని పూర్తి సంసిద్ధతతో మదీనా మీద దాడి చేయడానికి ఆస్కారము ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. కాబట్టి
వెంటనే ఆ వ్యాపారం చేసుకుని సొమ్ము తరలిస్తున్న వారు మదీనా దగ్గర నుంచి వెళుతూ ఉన్నారు అని తెలియగానే వారిని ఆపాలి, ఆ సొమ్ము మక్కాకు చేరకుండా అడ్డుకోవాలి అని ప్రవక్త వారు శిష్యుల్ని పిలుపు ఇవ్వగా 313 మంది ఇంచుమించు ప్రవక్త వారి వెంట వచ్చారు. వారిని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్క వారు ఏ మార్గం నుండి ప్రయాణిస్తున్నారు, ఎక్కడ వారు సేద తీరుతారు అని చూస్తే బద్ర్ అనే ఒక మైదానంలో వారు సేద తీరుతారు అని తెలియవచ్చింది. కాబట్టి బద్ర్ మైదానానికి వెళ్ళి వారిని అడ్డుకుందాము అని ప్రవక్త వారు బద్ర్ వైపు వెళుతూ ఉన్నారు. ఈలోపు అబూ సుఫియాన్కు అంటే మక్కా బిడారాన్ని మక్కా వైపుకి తీసుకువెళుతూ ఉన్న ఆ బిడారం యొక్క నాయకుడు అబూ సుఫియాన్. ఆయన అప్పటికి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. గొప్ప నాయకులలో ఒక నాయకునిగా ఆయన పరిగణించబడేవారు. ఆయన ఏం చేశారంటే ప్రవక్త వారు శిష్యుల్ని తీసుకొని వస్తూ ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే ఒక వ్యక్తి ద్వారా మక్కాకు కబురు పంపించేశారు. మీ బిడారము ప్రమాదంలో ఉంది, మొహమ్మద్ వారు మీ సొమ్ముని అడ్డుకోవటానికి వస్తూ ఉన్నారు శిష్యుల్ని వెంట పెట్టుకొని, కాబట్టి మీరు వెంటనే బయలుదేరి రండి, సహాయం చేయండి మాకి అని కబురు పంపించగా ఒక వ్యక్తి గుర్రం మీద తొందరగా వెళ్ళి వేగంగా వెళ్ళి మక్కావాసులకు తెలియజేయగా మక్కాలో అబూ జహల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముస్లింలకు బద్ధ శత్రువు. అతను అబూ జహల్ 1300 మందిని వెంట పెట్టుకొని బయలుదేరాడు. మక్కా నుంచి వెళుతున్న వారిలో 1300 మంది ఉన్నారు. కానీ ప్రవక్త వారి పినతండ్రి అబూ లహబ్ ఆయన కూడా ప్రవక్త వారికి బద్ధ శత్రువు, ముస్లింలను ద్వేషించుకునేవాడు. అతను మాత్రము ఆ 1300 మందితో పాటు వెళ్ళలేదు. అతని బదులు వేరే వ్యక్తిని పంపించాడు. అబూ జహల్ బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అక్కడ అబూ సుఫియాన్ ఏం చేశారంటే ఒక ఉపాయం పన్నారు. మేము దారి మార్చేస్తే బాగుంటుంది అని వెంటనే ఆయన ఏ మార్గంలో అయితే ప్రయాణం చేసి వెళుతూ ఉన్నారో వెంటనే ఆ బిడారం మొత్తాన్ని అటువైపు తీసుకుని వెళ్లకుండా వేరే ప్రదేశం నుండి సముద్రపు తీరము నుండి పక్క నుంచి వేరే దారి నుంచి తీసుకెళ్ళిపోయాడు. ప్రవక్త వారేమో బద్ర్ వైపు వెళుతూ ఉన్నారు. అబూ సుఫియాన్ ఏమో ఆ పూర్తి సొమ్ముని ఆ బిడారం మొత్తాన్ని సముద్ర తీరము నుండి తీసుకెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రమాదం లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ ఒక వ్యక్తిని పంపించాడు. ప్రమాదం తప్పిపోయింది, నేను దారి మార్చేసి వేరే దారి నుండి మీ బిడారాన్ని సొమ్ముని తీసుకొని వచ్చేస్తూ ఉన్నాను, కాబట్టి మీకు ఎక్కడైతే ఈ కబురు దొరుకుతుందో అక్కడి నుంచి మీరు అలాగే మక్కాకు వెనుదిరిగిపోండి, రావాల్సిన సహాయం చేయవలసిన అవసరం లేదు అని మళ్ళీ వార్త పంపించాడు. ఆ వ్యక్తి వెళ్ళేటప్పటికి అబూ జహల్ 1300 మందిని తీసుకొని జహఫా అనే ప్రదేశానికి వచ్చేసి ఉన్నాడు. జహఫా ప్రదేశంలో కబురు అందింది, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని. కానీ ఈ అబూ జహల్ ముస్లింల బద్ధ శత్రువు, ప్రవక్త వారి బద్ధ శత్రువు, ఇస్లాంని ప్రవక్త వారిని ద్వేషించుకునేవాడు, పైగా అహంకారి కూడా. అతనేం చేశాడంటే మేము ఎలాగూ ఇంట్లో నుంచి బయలుదేరేమిపోయాం కదా, కాబట్టి వట్టి చేతులతో ఎందుకు ఇంటికి తిరిగి వెళ్ళాలి, బద్ర్ మైదానానికి వెళదాము, అక్కడ 2-3 రోజులు బాగా జల్సాలు చేసుకుని మళ్ళీ తర్వాత తిరిగి వద్దాము పదండి అని ముందుకు వెళుతూ ఉంటే బను జుహ్రా అనే తెగకు చెందిన 300 మంది మేము నీతో పాటు రాము, సొమ్ము కాపాడుకోవడం కోసం ఇళ్ల నుంచి వచ్చాం, ఇప్పుడు అవసరం లేదని తెలిసింది కాబట్టి మేము ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపోతామని వారు అక్కడి నుండి మక్కాకు తిరిగి వెళ్ళిపోయారు. అబూ జహల్ మాత్రము 1000 మందిని వెంటబట్టుకొని బద్ర్ మైదానం వైపుకి పయనమయ్యాడు. అబూ జహల్తో పాటు శైతాన్ ఉన్నాడు కదండి, ఇబ్లీస్. ఈ శైతాను కూడా సురాఖా బిన్ మాలిక్ ముద్లిజీ అనే వ్యక్తి రూపంలో వారి మధ్య వచ్చి చేరిపోయాడు. వారిని కూడా యుద్ధం కోసం ప్రోత్సహిస్తూ ఉన్నాడు, రెచ్చగొడుతూ ఉన్నాడు. ఎందుకంటే శైతాను విశ్వాసులకు వ్యతిరేకి కాబట్టి. మొత్తానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అటువైపు శిష్యుల్ని తీసుకొని బద్ర్ వైపుకు వెళుతూ ఉన్నారు కదండి. దారిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలిసింది. అబూ సుఫియాన్ బద్ర్ వైపుకి రాకుండా దారి మార్చేసి వేరే మార్గం నుండి బిడారాన్ని తీసుకెళ్ళిపోయాడు, అతను చేజారిపోయాడు అని తెలిసింది. అలాగే
మరోవైపు నుంచి అబూజహల్ మాత్రము 1000 మందిని తీసుకుని బద్ర్ మైదానానికి వస్తూ ఉన్నాడు అని ఈ వార్త కూడా తెలిసింది. 2 వార్తలు విన్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యుల్ని కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దాం, విషయం ఏమిటంటే అబూ సుఫియాన్ వారి బిడారము చేజారిపోయింది, వారు దొరకరు. కానీ ఇటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉంది, వారు బద్ర్ వరకు వచ్చి బద్ర్లోనే ఆగిపోతారన్న గ్యారంటీ లేదు. వారు అహంకారులు, ముస్లింలకు విశ్వాసులకు వ్యతిరేకులు. బదర్ వచ్చిన తర్వాత ఎలాగో ఇక్కడికి వచ్చేసాము కదా, ఇంకొంచెం ముందుకు వెళితే మదీనా ఉంది, మదీనాలోకి దూరి విశ్వాసులను అక్కడి నుంచి తరుముదాం, మేము ముందు నుంచి ఇదే కదా కోరుకుంటున్నది, కాబట్టి ఎలాగో ఇక్కడికి వచ్చేసాము, ఇంకొంచెం ముందుకు వెళ్ళి మదీనాలో చొరబడి మదీనాలో ఉన్న ప్రవక్త వారిని విశ్వాసులను అక్కడి నుంచి కూడా వెళ్ళగొడదాం పదండి అని ఒకవేళ వచ్చేస్తే అప్పుడు ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి, ప్రజలకు కూడా ప్రమాదం ఉంది కాబట్టి ఎలాగైనా సరే మనము బద్ర్కి వెళ్ళి వారిని అడ్డుకోవడం మంచిది కదా అని అంటూ ఉంటే సహాబాలు, ముహాజిర్లు ఉన్నారు, అన్సార్లు ఉన్నారు. ముహాజిర్ మక్కా నుంచి హిజ్రత్ చేసి వలస ప్రయాణం చేసిన వారు ప్రవక్త వారితో ఏమన్నారంటే, ఓ దైవ ప్రవక్త, మేము ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటాం, మూసా అలైహిస్సలాం వారి శిష్యులాంటి శిష్యులము కామండి మేము. మూసా అలైహిస్సలాం వారు బైతుల్ మఖ్దీస్లోకి ప్రవేశించటానికి యుద్ధం చేద్దాం పదండి అని శిష్యుల్ని పిలిస్తే వారేమన్నారంటే, ఫజ్హబ్ అంత వరబ్బుక ఫకాతిలా ఇన్నహా హునా ఖాయిదూన్, మీరు మీ ప్రభు వెళ్ళి యుద్ధాలు చేసుకోండి, మేము మాత్రం రాము అని చేతులు ఎత్తేశారు. కాబట్టి వారు పిరికితనం చూపించినట్లు మేము అలా పిరికితనం చూపించే వాళ్ళము కాదు ఓ దైవ ప్రవక్త, మేము ఎల్లప్పుడూ మీ వెంటనే వస్తామని ముహాజిర్ సహాబాలు సమాధానం ఇచ్చారు. అన్సార్ సహాబాలు ఏమన్నారంటే, ఓ దైవ ప్రవక్త, మేము కూడా మీ వెంటే ఉన్నాం, మీరు పదండి సముద్రంలో దూకుదామంటే కూడా అక్కడికి కూడా మేము రావటానికి, మీ వెంట రావటానికి సిద్ధంగా ఉన్నామండి అని చెప్పగానే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ 313 మందిని తీసుకుని బద్ర్ మైదానానికి చేరిపోయారు. అటువైపు నుంచి అబూజహల్ 1000 మందిని తీసుకొని బద్ర్ మైదానానికి చేరుకున్నాడు. తర్వాత ఇరు వర్గాల మధ్య యుద్ధం మొదలయ్యింది. యుద్ధం మొదలైనప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు, సజ్దా స్థితిలో కన్నీరు కారిస్తూ దువా చేశారు, ఓ అల్లా, విశ్వాసుల సంఖ్య చాలా చిన్నది, మీరు విశ్వాసులకు సహాయపడి విజయ తీరాలకు చేర్చాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తూ దీనంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ దైవ ప్రవక్త, 1000 మంది దూతలను మీకు సహాయం చేయడం కోసం పంపిస్తున్నాను అని శుభవార్త పంపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పటికి యుద్ధ కవచం ధరించి ఉన్నారు. ప్రజల మధ్యకు వెళ్ళి మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభవార్త పంపించాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1000 మంది దూతలను మీకు సహాయం కోసం పంపిస్తూ ఉన్నాడు, కాబట్టి మీరు నిర్భయంగా అవిశ్వాసులను తిరస్కారులను ఎదుర్కోండి అని చెప్పగా అప్పుడు విశ్వాసులందరూ కూడా అల్లాహ్ సహాయం వస్తూ ఉంది, ప్రవక్త వారు తెలియజేశారు అని సంపూర్ణ నమ్మకంతో అవిశ్వాసులతో తిరస్కారులతో వెళ్ళి యుద్ధము చేశారు. ఈ యుద్ధంలో ఉక్కాషా బిన్ మెహ్సన్ అనే ఒక సహాబీ యుద్ధము చేస్తూ ఉంటే ఆయన కత్తి విరిగిపోయింది. ఆయన ప్రవక్త వారి వద్దకు తిరిగి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నా కత్తి విరిగిపోయిందండి, ఇప్పుడు నేను ఎలాగండి యుద్ధము చేసేది అన్నారు. అప్పుడు ప్రవక్త వారు అటు ఇటు చూస్తే ఒక కర్ర కనిపించింది. ఆ కర్ర తీసుకుని ఆయన చేతికిచ్చి, మీరు ఈ కర్రతోనే యుద్ధము చేయండి అని చెప్పగా ఆయన ఆ కర్ర ప్రవక్త వారి చేతిలో నుంచి తీసుకోగానే అది ఒక బలమైన కత్తిగా మారిపోయింది. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ కూడా ఒక మహిమ చూపించాడు. ఒక కర్ర కత్తిలాగా మారిపోయింది. ఆ కత్తి తీసుకుని ఆయన మళ్ళీ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యుద్ధం జరుగుతూ ఉంది. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. యుద్ధం బాగా జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ఓ 2 కుర్రాళ్ళు వచ్చి, చిన్నాన్న అబూజహల్ ఎక్కడున్నాడో మమ్మల్ని చూపించండి అని అడుగుతున్నారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తఆలా అన్హు వారు అటు ఇటు చూస్తే ఆ 2 అబ్బాయిలు కుర్రాళ్ళు, టీనేజ్ కుర్రాళ్ళు, మాజ్, ఇద్దరి పేరు కూడా మాజ్.
మీరేం చేస్తారయ్యా అబూజెహల్ని అని అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు వారు ఆ ఇద్దరు కుర్రాళ్ళకు అడిగితే వారిద్దరు అన్నారు, అబూజెహల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించాడు, ద్వేషించాడు, హతమార్చాలని చూశాడు, ప్రవక్త వారిని ఎల్లవేళలా దూషిస్తూ ఉంటాడు అని మనకు తెలిసింది కాబట్టి అతని భరతం పట్టాలనుకుంటున్నాము, ఎక్కడున్నాడు చూపించండి అంటే అంతలోనే అతను గుర్రం మీద కనిపించాడు. అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు వారు ఆ ఇద్దరు అబ్బాయిలని చూడండి, ఆ ఫలానా గుర్రం మీద కూర్చుని ఉన్నాడు కదా అతనే అబూజెహల్ అని చెప్పగా ఆ ఇద్దరు కుర్రాళ్ళు వెళ్ళి ఒక్కసారిగా అబూజెహల్ మీద విరుచుకుపడి దాడి చేయగా అతని కాలు ఎగిరిపోయింది. తర్వాత అతను కింద పడ్డాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి అతన్ని హతమార్చేసి ప్రవక్త వారి వద్దకు వెళ్ళి, ఓ దేవ ప్రవక్త, మేము అబూజెహల్ మిమ్మల్ని హింసించే ఆ దుర్మార్గుణ్ణి చంపేశాము, చూడండి మా కత్తులు రక్తంతో తడిసి ఉన్నాయని చూపించగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధం ముగిసిన తర్వాత అతని శవం వద్ద వెళ్ళి చూసి, ఇతను ఈ ఉమ్మత్, ఈ అనుచర సమాజానికి చెందిన ఫిర్ఔన్ అని చెప్పారు. ఆ విధంగా అబూజెహల్ ముస్లింల, ఇస్లాం మరియు అల్లా ప్రవక్తల విరోధి ఇద్దరు కుర్రాళ్ళ చేత హతమార్చబడ్డాడు. అలాగే ఉమయ్య, ఈయన ఎవరంటే బిలాల్ రజియల్లాహు వారి యజమాని. మక్కాలో బిలాల్ రజియల్లాహు వారిని హింసించి ఎండలో అర్ధనగ్నంగా పడుకోబెట్టి ఎద మీద రాయి బలవంతంగా ఉంచి కొరడాలతో కొట్టి మెడలో తాళు కట్టి కుర్రాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు ఆయనను తీసుకొని ఈడ్చుకుంటూ తిరిగేవారు. ఆ విధంగా రకరకాలుగా హింసించాడు కదండి. అదంతా మనము ఇంతకుముందు ప్రసంగాలు విని ఉన్నాము కదండి. అతను బిలాల్ రజియల్లాహు వారికి దొరికిపోయాడు ఇక్కడ యుద్ధంలో. అతను కూడా యుద్ధానికి వచ్చి ఉన్నాడు. బిలాల్ రజియల్లాహు వారు అతని మీద విరుచుకు పడి, అతను నన్ను కాపాడండి అయ్యా అని వెళ్ళి ఇతరుల వద్ద దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా అతని వెంటబడి అతన్ని బిలాల్ రజియల్లాహు వారు హతమార్చేశారు. అలాగే మనం చూసినట్లయితే యుద్ధం జరుగుతూ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1000 మంది దూతలను పంపించగా ఆ దూతలు రాగానే సురాఖా బిన్ మాలిక్ ముద్లిజీ అనే వ్యక్తి ఆకారంలో శైతాను వచ్చి ఉన్నాడు కదా అవిశ్వాసులతో పాటు. అతను దూతల్ని చూసుకున్నాడు. దూతల్ని చూసుకుని వెంటనే యుద్ధ మైదానాన్ని వదిలేసి పారిపోయి సముద్రంలో దాక్కున్నాడు. చూసారా? తర్వాత చూస్తూ ఉండంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు సహాయపడ్డాడు. విశ్వాసులు అల్లాహ్ సహాయంతో విజయం పొందారు. అవిశ్వాసులు ప్రాణాలు చేతిలో పెట్టుకొని వెనుతిరిగి పారిపోయారు. పారిపోతూ ఉంటే విశ్వాసులు వారిని వెంబడించి దొరికిన వాళ్లను దొరికినట్లుగా కాళ్ళు చేతులు బంధించేసి ఖైదీలుగా మార్చారు. మొత్తానికి యుద్ధం ముగిసింది. యుద్ధంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయతో విశ్వాసులు విజయం పొందారు. అవిశ్వాసులు ఓటమి పాలై పారిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లెక్కించి చూస్తే అవిశ్వాసులు 70 మంది మరణించారు, 70 మంది ఖైదీ చేయబడ్డారు. విశ్వాసులలో 14 మంది షహీద్ వీరమరణం పొందారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు చేరిపోయారు. మదీనాకు చేరేసరికి అంతకు ముందే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తె ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు వారి సతీమణి రుకయ్య రజియల్లాహు తఆలా అన్హా వారు అప్పటికే మరణించి ఉన్నారు. ఆవిడ ఖనన సంస్కారాలు కూడా జరిగిపోయాయి. తర్వాత ప్రవక్త వారు మదీనాకు చేరుకున్నారు. మదీనాకు చేరుకున్న తర్వాత ఖైదీలను మీరు హింసించవద్దు, ఖైదీలకు మీరు సేవలు చేయండి అని ప్రవక్త వారు సహాబాలకు తాకీదు చేశారు. అల్లాహు అక్బర్. చూడండి, చరిత్రకారులు రాసి ఉన్న విషయం మనం చూసినట్లయితే ప్రవక్త వారి మాట విని సహాబాలు ఖైదీలకు సేవలు చేశారు. ద్రోహులు, విశ్వాసులను మట్టుబెట్టాలని చూసిన వారు అలాంటి వారికి సేవలు చేస్తూ ఉన్నారు సహాబాలు. చరిత్రకారులు రాసిన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో అందరికీ సరైన ఆహారం కూడా దొరికేది కాదు. అయితే ప్రవక్త వారు చెప్పారు కదా ఖైదీలకు సేవ చేయమని. అందుకోసము సహాబాలు ఒక ఖర్జూరము తిని నీళ్లు తాగేసేవారు. ఖైదీలకు మాత్రము రొట్టెలు వండి కడుపు నిండా ఆహారం ఏర్పాటు చేసేవారు. అల్లాహు అక్బర్. చూసారా ఇస్లాం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పాఠాలు ఎలాంటియో. ఆ తర్వాత ప్రవక్త మరియు సహాబాలు కలిసి ఈ ఖైదీల విషయంలో ఏమి చేయాలంటే పరిహారము తీసుకొని విడుదల చేసేయాలి అనుకున్నారు. మక్కా నుండి వారి వారి బంధువులు వస్తూ ఉన్నారు. పరిహారము చెల్లించి వారి మనుషుల్ని అక్కడ వారు
విడిపించుకొని వెళుతూ ఉన్నారు. ఈలోపు కొంతమంది పేదవారు ఉన్నారు, పరిహారం చెల్లించడానికి వారి వద్ద స్థోమత లేదు అని ప్రవక్త వారికి తెలిసింది. అప్పుడు ప్రవక్త వారు ఏమన్నారంటే, మీరు సొమ్ము చెల్లించలేరు కాబట్టి మదీనాలో ఉన్న పిల్లలకు 10 మందికి ఒక్కొక్కరు విద్య నేర్పించండి, అదే మీకు పరిహారం అన్నారు. అల్లాహు అక్బర్. విద్యకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. ఖైదీలకు పరిహారం ఏమిటంటే పిల్లలకు విద్య నేర్పించాలి, విద్య నేర్పించి ఆ తర్వాత మీరు విడుదల అయిపోవచ్చు అని చెప్పారు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత. అయితే ఈలోపు ప్రవక్త వారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. అసలు విషయం ఏమిటంటే, మక్కాలో మక్కా వాసులు ఓటమి పాలయ్యారన్న వార్త చేరిపోయింది. అక్కడ ఉమైర్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఉమైర్ అనే ఆ వ్యక్తి కుమారుడు వహబ్ ఖైదీగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద మదీనాలో బంధించబడి ఉన్నారు. ఆయన కాబతుల్లా వద్ద కూర్చొని దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఉంటే సఫ్వాన్ అనే ఒక ఆయన అతని వద్దకు వెళ్ళి, ఏంటయ్యా దీర్ఘంగా ఆలోచించుకుంటూ కూర్చుండిపోయావని అడగగానే ఉమైర్ ఏమన్నారంటే, చూడండి, నా కుమారుడు మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద బందీ అయి ఉన్నాడు, నేను జీవించి ఏం లాభము, నా మీద బాకీ ఉంది, అలాగే నా భార్య బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు అని నేను కంగారు పడుతున్నాను. ఎవరైనా నా భార్య బిడ్డల సంరక్షణ బాధ్యత తీసుకుంటే, నా బాకీ చెల్లించేస్తే నేను ఇప్పుడే వెళ్ళి నా బిడ్డను విడుదల చేయడానికి వచ్చాను అని చెప్పి వెళ్ళి ప్రవక్త వారి మీద దాడి చేసి హతమార్చేస్తాను అని చెప్పగా వెంటనే సఫ్వాన్ ఏమన్నారంటే, అయ్యా అలా చేయాలా, అయితే మీ బాకీ నేను తీర్చేస్తాను, మీ భార్య బిడ్డల సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటాను, మీరు వెళ్ళండి, ఈ కార్యం పూర్తి చేసుకుని రండి అని పంపించేశారు. ఈ మాట ఎక్కడ జరిగిందండి? కాబతుల్లా వద్ద ఇద్దరు మాత్రమే ఏకాంతంలో ఉన్నప్పుడు జరిగింది ఈ మాట. ఉపాయం ప్రకారము, పన్నాగం ప్రకారము ఉమైర్ కత్తిని విషం పూసుకొని మదీనాకు చేరుకున్నారు. మదీనాకు చేరినప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు వారు కంటిపడ్డారు. వెంటనే ఉమర్ రజియల్లాహు వారు చూసి అర్థం చేసుకున్నారు. వెంటనే పట్టుకొని, ఓ శత్రువా, ఏ ఉద్దేశంతో ఇక్కడికి నీవు వచ్చావు అని పట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రజియల్లాహు వారితో, ఆయనను మీరు వదిలేయండి, నా వద్దకు రానియండి అని చెప్పారు. అతను సంతోషించాడు. ఆహా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వెళ్ళడానికి అవకాశం దొరికిపోయింది. ఇక దగ్గరికి వెళ్ళి ఆయన కోరుకున్నట్లుగానే హతమార్చాలని, దాడి చేయాలని మనసులో ఆలోచించుకుంటూ వెళ్ళారు. దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త వారు ఆయనతో అడిగారు, ఏమయ్యా, ఏ ఉద్దేశంతో వచ్చారు మీరు ఇక్కడికి అంటే ఆయన వెంటనే ఏమన్నారంటే, నా కుమారుడు మీ వద్ద ఖైదీగా ఉన్నాడు కాబట్టి విడిపించుకోవటానికి వచ్చాను అని చెప్పారు. అయితే మరి కత్తి ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే, మామూలుగానే తీసుకొచ్చానండి, వేరే ఉద్దేశం ఏమీ లేదు అని మాట బనాయించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు కాబతుల్లా పక్కన కూర్చొని ఉంటే సఫ్వాన్ మీ వద్దకు వచ్చినప్పుడు ఈ విధంగా మీరు మీ భార్య బిడ్డల సంరక్షణ బాధ్యత, మీ బాకీ తీర్చుకునే బాధ్యత ఎవరైనా తీసుకుంటే నేను వెళ్ళి ముహమ్మద్ని హతమారుస్తాను అని చెప్పగా సఫ్వాన్ మీ మాట విని మీ బాకీ తీర్చే బాధ్యత, మీ భార్య బిడ్డల సంరక్షణ బాధ్యత తీసుకున్నాడు కదా, ఆ తర్వాతే కదా మీరు కత్తి తీసుకొని ఇక్కడికి వచ్చింది, అవునా కదా చెప్పండి అన్నారు. ఆ మాట అడగగానే ఆయన ఒక్కసారిగా అవాక్కైపోయి, ఇదంతా మీకు ఎలా తెలుసండి, ఇది నేను మరియు సఫ్వాన్ వారిద్దరి మధ్య మాత్రమే జరిగిన సంభాషణ, మనిద్దరికి తప్ప మూడో వ్యక్తికి ఎవరికీ తెలియదు, ఈ మాట మీ వద్దకు ఎలా చేరింది, మీరు ఎలా తెలుసుకున్నారంటే, మీరు ఏమనుకుంటున్నారండి, మీకు నాకు మధ్య నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు తోడుగా ఉన్నాడు, ఆ విషయం మీకు తెలియదా అని చెప్పగానే అప్పటికప్పుడు ఆయన వెంటనే ప్రవక్త వారి చేయి పట్టుకొని, ఓ దైవ ప్రవక్త, మీరు అల్లా వాక్యాలు మీ వద్దకు వస్తూ ఉన్నాయి అంటే అది నిజం కాదు ఏమో అని నేను అనుకునేవాడిని, ఈరోజు నాకు అర్థమైపోయిందయ్యా, అల్లా సుబ్హానహు వ తఆలా వద్ద నుంచి మీ దగ్గరికి దైవ వాక్యాలు వస్తున్నాయన్న వాస్తవము ఈరోజు నాకు బాగా అర్థమైపోయింది, అది నిజమని నేను నమ్ముతున్నాను, అల్లా ఒక్కటి నిజమైన ప్రభువు, మీరు అల్లా యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యం పలుకుతున్నాను అని అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని కల్మా పఠించి అప్పటికప్పుడే ఆయన ముస్లిం అయిపోయారు, ఇస్లాం స్వీకరించారు. అల్లాహు అక్బర్. చంపటానికి ఇంటి నుండి బయలుదేరారు, కానీ ప్రవక్త వారిని కలిసిన తర్వాత వాస్తవాన్ని తెలుసుకొని వెంటనే విశ్వాసిగా ప్రవక్త వారి శిష్యునిగా మారిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొద్ది రోజుల వరకు ఆయనను అక్కడే ఉంచుకొని కొన్ని
ఇస్లామీయ ప్రాథమిక విషయాలు నేర్పించి ఆ తర్వాత ఆయనను ఆయన కుమారుణ్ణి ఇద్దరిని కూడా మక్కాకు మళ్ళీ తిరిగి పంపించేశారు. అల్లాహు అక్బర్. చూసారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు వారి మీద హత్యా ప్రయత్నము చేయటానికి చూశారు, కానీ అల్లా దయ వల్ల వారికి హిదాయతు రుజుమార్గము దక్కింది. ఇక మక్కాలో మక్కావాసులు ఓడిపోయారన్న వార్త చేరింది కదండి. అక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే అబూ లహబ్ ప్రవక్త వారి పినతండ్రి, ముస్లింలను, ఇస్లాంను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ద్వేషించుకునే బద్ధ విరోధి. అతనికి ఎప్పుడైతే తెలిసిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గెలిచారు, మక్కా వాసులు ఓడిపోయారు అని అతను చాలా బాధపడ్డాడు. దగ్గరలోనే ఉన్న ఒక బానిస మీద చెయ్యి కూడా చేసుకుని అతని మీద కోపం తీర్చేదానికి ప్రయత్నించాడు. తర్వాత ఏమైందంటే కొద్ది రోజులకే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క శిక్ష అతని మీద పడింది. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము అదస అనే ఒక వ్యాధి, ప్లేగు వ్యాధి లాంటిది ఒక వ్యాధి. అది అరబ్బులు ఆ వ్యాధిని చాలా అసహించుకునేవారు, అపశకునంగా భావించేవారు. అలాంటి వ్యాధి అబూ లహబుకు పట్టుకునింది. ఆ వ్యాధి బారిన పడ్డన కారణంగా ఏ ఒక్కరు కూడా అతని దగ్గరికి వెళ్ళేవారు కాదు. స్వయంగా భార్య బిడ్డలు కూడా అతని దగ్గరికి వెళ్ళేవారు కాదు. అదే వ్యాధిలో అల్లాడి అతను చనిపోయాడు. చనిపోయి 3 రోజులు అయిపోయినా కానీ, శరీరం కుళ్ళుతూ ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకునే నాదుడే లేకపోయారు. చివరికి ప్రజలు తర్వాత విమర్శిస్తారేమోననే భయంతో అబూ లహబ్ వారి కుమారులు ఒక గుంత తవ్వి దూరం నుండి చెక్కలతో అలాగే కట్టెలతో తోసేసి రాళ్ళు విసిరేశారు, మట్టి విసిరేశారు. అలాంటి భయంకరమైన చావు అబూ లహబ్కి దక్కింది. మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు చేరుకున్న తర్వాత హిజ్రీ శకం 1వ సంవత్సరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఔస్ మరియు ఖజ్రజ్ తెగవారి ఇద్దరిని కలిపేసి అన్నతమ్ముల్లాగా మార్చారు. మస్జిద్ నబవి నిర్మించారు, అజాను ప్రారంభించారు, యూదులతో ఒప్పందాలు చేసుకున్నారు. హిజ్రీ శకం 2వ సంవత్సరంలో అల్లా సుబ్హానహు వ తఆలా యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చాడు. రంజాన్ ఉపవాసాలు విధి చేశాడు. జకాత్ నియమాలు అల్లా సుబ్హానహు వ తఆలా విధి చేశాడు. అలాగే సదఖతుల్ ఫిత్ర్ అల్లా సుబ్హానహు వ తఆలా విధి చేశాడు. అలాగే ఖిబ్లాను అల్లా సుబ్హానహు వ తఆలా మార్చేశాడు. అప్పటి వరకు ప్రజలు, విశ్వాసులు బైతుల్ మఖ్దిస్ వైపుకి మొహం చేసి నమాజ్ ఆచరించేవారు. హిజ్రీ శకం 2వ సంవత్సరంలో అల్లా సుబ్హానహు వ తఆలా కాబతుల్లా వైపు మొహం చేసి నమాజ్ చేయమని ఆదేశించగా ఖిబ్లా దిశ మార్చివేయటం జరిగింది. ఈ సంఘటనలు జరిగిన తర్వాత యూదులు లోపల ప్రవక్త వారిని ద్వేషించుకునేవారు కదా, వారి శత్రుత్వము బయటపడింది. ఎలా బయటపడింది, కారణాలు ఏంటి, అలా బయటపడిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, అవన్నీ ఇన్షాల్లా వచ్చే భాగంలో తెలుసుకుందాం. అల్లా సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర తెలుసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. Oh